నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. గురుగారు ఇప్పుడు చాలామంది యాత్రలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు హ్మ్. చార్ధామ్ యాత్ర ఇప్పటి నుంచి హ్మ్. స్టార్ట్ కాబట్టి అసలు ఏ విధంగా వెళ్ళాలంటారు? ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి? చార్ధామ్ యాత్ర అనేది చాలా రిస్క్‌తో కూడినటువంటి యాత్ర. హ్మ్. దీనికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. మామూలుగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండదు. గవర్నమెంట్ సైట్ ఉంటుంది. ఆ సైట్‌లోకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. హ్మ్. ప్లస్ షుగరు, బీపీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు మనకి. మెడికల్ మెడికల్. మొత్తం. లేకపోతే అక్కడ ఆయాసం వచ్చేస్తది. ఆయాసం వచ్చినోళ్ళు, హార్ట్ అటాక్‌లు, హార్ట్ బీట్‌లో ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు. హ్మ్. ప్లస్ అక్కడ మరీ ఏజ్డ్ వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న యాత్ర. అక్కడ హ్మ్. కేదార్‌నాథ్ మా వెళ్ళేటప్పుడు హెలికాప్టర్‌లో వెళ్తారు పైకి. హ్మ్. ఆ హెలికాప్టర్ కూడా 5,000 టికెట్. ఓకే. బుక్ చేసిన తర్వాత మళ్ళీ వర్షాలొచ్చినాయనుకో హ్మ్. ఆపేస్తారు. ఆగాలి కొంతసేపు వాతావరణం అనుకూలించాల. హ్మ్. పోనీ ఇది పట్టుకొని వెళదామనుకో గుర్రాలు పట్టుకొని మేర్స్ అంటాం మనం కంచర గాడిదలంటాం. ఆ హ్మ్. గాడిదల మీద ఎక్కితే అది రిస్కే. అసలు కొండ మీద ఇలా ఎళ్తాం మనం. అయి హ్మ్. ఎప్పుడు పడిపోతామో తెలీదన్నట్టుంటది. పల్లకీలో మనుషులు మోస్తారు. హ్మ్. ఎంత ఎంత ఎత్తు? 10,200 ఫీట్ల ఎత్తు. హ్మ్. అక్కడ అందువలన మన కేదారేశ్వర స్వామి ఏం చేస్తాడంటే అక్కడ మంచులింగంలాగా ఉంటాడక్కడ హ్మ్. స్వామి. ఆ మంచులింగంలో ఉన్న శివుడు నేల మీద ఇప్పుడు ఇన్ని గుళ్ళున్నాయి. కాశీ గుళ్ళున్నాయి. తర్వాత ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉజ్జయిని ఇవన్నీ నేల మీద గుళ్ళున్నాయి. మన జనంకేంటంటే నేల మీద గుళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు. అయిపోయినాయి. ఆ హ్మ్. కాశీ ఎళ్ళాం ఫిలప్ చేసేసాం. జనాలంతా అయిపోయారు. తర్వాత అన్ని దేవాలయాలకి వెళ్ళిపోయాం మనం. ఇక ఏమిట్రా మిగిలిందంటే కొండ మీద. అది. ముసలోళ్ళు కేదార్. కూడా ఎళ్ళిపోతారమ్మా. అందువలన రిస్కు చూడలేము. చూడాలి ఏమైనా సరే మళ్ళీ జీవితంలో చూడలేమని. అక్కడ కేదార్‌నాథ్ స్వామి గుడిలో శివపార్వతులిద్దరూ కూడా ఈ మీకు 2 పావురాలుంటాయి. విచిత్రం ఏంటంటే మనుషులే ఎక్కలేకపోతున్నారంటే అక్కడ మంచు, హ్మ్. అక్కడ చలి, అక్కడ 2 పావురాలుంటాయి. ఈ హుహు. టైంలోనే అక్కడ పావురాలు జంట పావురాలు అక్కడ కనబడతాయి. వాళ్ళని శివపార్వతులుగా నమ్ముతారనమాట. హ్మ్. రెండవది 6 నెలలు మూసేస్తారు గుడి. ఇప్పుడు ఏప్రిల్, మేలో ఓపెన్ చేస్తారు. అక్టోబర్, హ్మ్. నవంబర్ వరకు తెరిచుంచుతారు. అక్టోబర్, నవంబర్ తర్వాత మంచొచ్చేస్తది. అంతా మూసేస్తారు. మూసేసి అక్కడ దీపం పెట్టేసొస్తారు కదా! ఆ హ్మ్. దీపం ఆరిపోవాలి గదా! హ్మ్. 6 నెలలైనా సరే ఆరదు. అది గొప్పతనం అక్కడ. అందువలన ఏమైనా సరే ఇది కైలాసం అది. అంతే. కేదార్‌నాథుడంటే కైలాసం అంతే. కైలాసం. అందువలన కేదారేశ్వర స్వామి వ్రతాలని చేస్తాం ఆ దేవుడే అనమాట. అవును. కాబట్టి ఆ చార్ధామ్ యాత్రకు కొన్ని రూల్స్ ఉన్నాయి. హ్మ్. దానికి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఎళ్ళాలి. సవ్య హ్మ్. దిశలో. ఎలా అంటే ఫస్టు యమునోత్రి. హ్మ్. ఇది నది మూలం అనమాట. తర్వాత గంగోత్రి. యమునా నదికి మూలం. అక్కడ పుట్టింది. యమున అక్కడే పుట్టింది. హ్మ్. గంగోత్రి గంగ అక్కడే పుట్టింది. ఆ తర్వాత కేదార్‌నాథ్ ఏమో శివుడికి సంబంధించిన క్షేత్రం. సాక్షాత్ కైలాసమే అది. నెక్స్ట్ బద్రీనాథ్ ఏమో శ్రీ మహావిష్ణువుది. కాబట్టి హ్మ్. 4 దేవతలు మనం పూజ చేస్తాం. ఇకపోతే మనం క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఎళ్ళాలి. ఇయన్నీ ఎక్కడున్నాయంటే ఉత్తరాఖండ్ స్టేట్‌లో ఉన్నాయి. హ్మ్. ఉత్తరాఖండ్‌ని ఏమంటామంటే దైవభూమి అంటాం. ఇప్పుడు మనకి గాణగాపురం ఉంది. దాన్ని కూడా దైవభూమి అంటాం. మొన్న మేము ద్వారకా ఎళ్ళాం. ద్వారకా కూడా దైవభూమి అంటాం. అలా హ్మ్. అంటే అక్కడంతా దేవుడు నడిచాడు. కృష్ణుడు అక్కడ నడిచాడు, పుట్టాడు. ఇక్కడ గాణగాపురం సిద్ధభూమి. ఆ! దత్తాత్రేయ స్వామివారు పుట్టారు, అక్కడ నడిచారు. అలాగే ఇక్కడ ఉత్తరాఖండ్‌లో మనకి శివుడు సాక్షాత్తు ఉంది కాబట్టి దైవభూమి అంటాం. ఇకపోతే ఇప్పుడు ఫస్ట్ హిమాలయాస్‌లో ఉన్నాయి ఇవన్నీ గూడా. హ్మ్. ఆ హిమాలయాస్‌లో 4 టెంపుల్స్‌ని దర్శించడాన్నే చార్ధామ యాత్ర అంటాం. చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్ర. మొదటి క్షేత్రం ఫస్ట్ ఏమిటిరా అంటే నీ పేరే అనమాట యమునోత్రి. హ్మ్. యమునాదేవిని యముడు ఆ తల్లి యముడి యొక్క చెల్లెలు హ్మ్. యామిని. ఆ యమునా నదిని మనం అక్కడ పుట్టింది. హ్మ్. ఆమెను మనం పూజ చేస్తాం. ఆమె విగ్రహం అక్కడ ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో హ్మ్. ఉత్తర ఉత్తర కాశీ జిల్లాలో ఉంది ఆ గుడి. హ్మ్. ఇక్కడ యమున ఇక్కడే పుట్టింది. ప్లస్ సముద్ర మట్టానికి మనం ఎత్తు చూసుకోవాలి మరి. ఎత్తు పైకెళ్ళే కొద్దీ మనకు ఆక్సిజన్ అందదు. అందుకని బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వెళ్ళకూడదనమాట. హ్మ్. ఇక్కడ ఏమైతుంది 10,000 అడుగులు ఫీట్ ఎత్తులో మనకి యమునోత్రి దేవాలయం అనేటటువంటిది ఉంది. సో, ఇక్కడ యమునాదేవిని మనం కొలుస్తాం. హ్మ్. ఇకపోతే రెండవది పరమ పవిత్రమైన నది గంగోత్రి. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి పుట్టింది. శివుడి యొక్క తల మీద కూర్చుంది జటాజూటం మీద. ఆ తల్లి యాహ్! పుట్టింది అక్కడే గంగోత్రి. హ్మ్. ఆ గంగోత్రి ఎంత ఎత్తు చూడవు 10,200 అడుగులు. అంటే యమునేమో 10,000 ఇంకా హ్మ్. 200 అడుగులు ఎత్తు అనమాట. గంగ ఇంకా ఎత్తు మీద నుంచి పుట్టింది. హ్మ్. ఇది గంగానది జన్మస్థలం కాబట్టి అక్కడ గంగానది విగ్రహం ఉంటుంది.
ఆ అమ్మవారిని కూడా మనం వెళ్ళి కొలుస్తాం. ఈ తీర్థాల్లో నదులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ హారతలు ఇస్తాం. యమునోత్రి, గంగాత్రికి గంగా హారతని ఇస్తాం కదా, కాశీలో కూడా ఇస్తాం. అలా ఇక్కడ హారతలు కూడా జరుగుతాయి. ఇకపోతే మూడవది కేదార్నాథ్. ఇది అత్యంత కష్టమైనటువంటిది. ఎలా వెళ్ళాలి కొండ మీద, ప్రాణాలు సాహసం. కేదార్ యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు హిమాలయ పర్వతాలు ఎక్కి వెళ్ళాలి కాబట్టి సాహసవంతులే. అది పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షం ఉంటే తప్ప వెళ్ళలేరు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హెలికాప్టర్ టికెట్లు కట్టుకుని బుక్ చేసుకున్నారు మనకు తెలిసిన వాళ్ళు. తాడిచర్ల సత్యనారాయణ గారని ఉన్నారు, శ్రీదేవి గారని ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు. పాపం హెలికాప్టర్ అంటే భయం వాళ్ళకి. ఎక్కుదామని అనుకుని వెళ్ళేసరికి అక్కడ హెలికాప్టర్ని బుక్ చేస్తే విచిత్రం ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళిన రాము అని ఒక అతను ఉన్నాడు, నాకు తెలుసు. అతను ఏం చేశాడు, పల్లకి టికెట్లు ముందు బుక్ చేసుకున్నారు 1800 రూపాయలు. ఆ పల్లకి టికెట్లు వీళ్ళ దగ్గర పెట్టుకోవాల్సింది ఆయన జేబులో పెట్టేసుకున్నాడు. ఆయనేమో వేరే పల్లకి ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఆ గాడిదలు ఉంటాయి కదా, కంచెర గాడిదలు, వాటి మీద వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికి టికెట్లు లేవు. పల్లకి వాళ్ళు వచ్చారు కదా, టికెట్లు ఇస్తేనే కానీ ఎక్కించుకున్నారు. పాపం మళ్ళీ వెళ్ళి హెలికాప్టర్ బుక్ చేసుకున్నారు. హెలికాప్టర్ బుక్ చేసుకుంటే వర్షం వాతావరణం వస్తుందని చెప్పేసి ఆపేస్తారు. ఫస్ట్ ట్రిప్ అవ్వలేదు పాపం. ఆ తర్వాత వచ్చిన తర్వాత సెకండ్ ట్రిప్ పరమేశ్వరుడు అనుగ్రహం వచ్చింది. ఆవిడ కొంచెం హెలికాప్టర్ ఎక్కాలంటే ఆ శ్రీదేవి గారికి కొంచెం భయం. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కేశారనమాట. అలా ఇక్కడ ధైర్యం సాహసం ఉన్న వాళ్ళే వెళ్ళాలి. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇక మూడవ యాత్ర కేదార్నాథ్ యాత్ర. కేదార్నాథ్ యాత్రలో రుద్రప్రయాగ జిల్లాలో 11,755 అడుగుల ఎత్తులో ఉంది ఇది. మందాకిని నది ఉంది అక్కడ. మందాకిని నది ఒట్టున 12 జ్యోతిర్లింగాలలో ఒకటిది కేదార్నాథ్ గుడి. నెక్స్ట్ ఈ గుడిని ఎవర్రా కట్టారంటే 8వ శతాబ్దంలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు కట్టారు ఈ గుడిని. తర్వాత ఇంకా ఆఖరిది బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లాలో ఉంది. ఇది అలకనందా నది ఒడ్డున ఉంది. ఇది తర్వాత హిమాలయాస్లో సుమారు 10,200 అడుగుల ఎత్తులో ఉంది. అంటే బద్రీనాథే ఇంకా కింద, కేదార్నాథే పైకి. కానీ ఆ జనం ఏం చేస్తారంటే కేదార్నాథ్ దర్శనం చేసుకుని వచ్చి కిందకు వచ్చి బద్రీనాథ్ చేసుకుంటారు. ఒక నియమం పెట్టారు, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి అని. సో ఈ 10,200 ఫీట్ ఎత్తులో బద్రీనాథ్ విష్ణుమూర్తి దేవాలయం మనం సినిమా కూడా చూసాం, అల్లు అర్జున్, అది బద్రీనాథ్. సో 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు దీన్ని కట్టారు. ఈ మొత్తం మంచు కప్పేసి ఉంటుంది వింటర్ సీజన్ అంతా కూడా, చలికాలం కాబట్టి 6 నెలలు మొత్తం కంప్లీట్ టెంపుల్ క్లోజ్ చేసేసి ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటుందంటే అందరూ జనాలు స్టార్ట్, ఈ సంవత్సరం 2025లో మే 2 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఆల్ పర్మిషన్స్ ఉండాలా, అన్నీ అక్కడ ఉంటారు, ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది, ఏ భయం లేదు. సో ఏప్రిల్ మే మధ్య టెంపుల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మళ్ళీ మనకి అక్టోబర్ నవంబర్ మధ్య ఇవన్నీ కూడా క్లోజ్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే దీని రూట్ ఏంటంటే ఢిల్లీ వెళ్ళిపోవడం, ఢిల్లీ నుంచి ఋషికేశ్ వెళ్ళడం ఒక పద్ధతి. ఆ ఋషికేశ్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ యమునోత్రి ఉంటుంది. ఇంకో పద్ధతి ఏంటంటే ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళిపోవాలి. డెహ్రాడూన్ వెళ్ళిపోయి డెహ్రాడూన్ నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ యమునోత్రి వస్తుంది. అలాగే ఋషికేశ్ ఉంది కదా, ఋషికేశ్లో మనం అక్కడికి వెళ్ళిపోతే, ఋషికేశ్ వరకు వెళ్ళిపోతే హనుమాన్ చట్టి అని ఉంటుంది ఊరు. హనుమాన్ చట్టీకి బస్సులు ఉంటాయి అన్నమాట, వాటిల్లో వెళ్ళిపోవడమే. అక్కడ హనుమాన్ చట్టీకి ఇంకా 14 కిలోమీటర్ల దూరంలో ఈ యమునోత్రి ఉంది. అండ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి. మామూలుగా వెళ్ళిపోతే వెనక్కి పంపించేస్తారు వేళ్ళని ఎవరు. అంతే అండి. చాలా చక్కగా తెలియసే గురుగారు యాత్రల గురించి, అసలు ఏ విధంగా వెళ్ళాలనే విషయం గురించి. ధన్యవాదాలు.